సాయిబాబా యొక్క జన్మస్థలం మరియు తల్లిదండ్రుల వివరాలు ఖచ్చితంగా తెలియవు. కొంతమంది పండితులు ఆయన మహారాష్ట్రలోని పాఠరీ గ్రామంలో 1838 సంవత్సరం ప్రాంతంలో జన్మించారని నమ్ముతారు. బాబా చిన్నప్పటి నుంచే దైవభక్తి, జ్ఞానం, ఆత్మశాంతి గల వ్యక్తిగా కనిపించారు. సుమారు 1858లో సాయిబాబా మహారాష్ట్రలోని షిర్డీ గ్రామానికి వచ్చారు. ఆయన మొదట నింబావ్కే అనే చెట్టు కింద కొంతకాలం నివసించారు. తర్వాత ఆయన మసీదులో స్థిరపడి దానికి ద్వారకామాయి అనే పేరు పెట్టారు. సాయిబాబా హిందూ లేదా ముస్లిం అనే విభేదాలు చేయకుండా అన్ని మతాలను సమానంగా గౌరవించారు. ఆయన ముఖ్య బోధలు సబ్కా మాలిక్ ఏక్, అందరి దేవుడు ఒక్కడే, నమ్మకం మరియు సహనం, ఫేత్, పేషెన్స్, దానం, సేవ, ప్రేమ ఇవి జీవితం యొక్క ముఖ్య గుణాలు. మనిషిని సహాయం చేయడం దేవుని సేవ అని చెప్పారు. సాయిబాబా ఎన్నో అద్భుతాలు చేశారు. రోగులను నయం చేశారు. భక్తుల కోరికలను తీర్చారు. నీటిని దీపనూనెగా మార్చారు. భవిష్యత్తు విషయాలను ముందుగానే చెప్పారు. ఎప్పుడూ తన భక్తులను కష్టాల్లో రక్షించారు. సాయిబాబా అక్టోబర్ 1918 దసరా రోజు తన భౌతిక దేహాన్ని విడిచారు. ఆయనను షిర్డీ సమాధి మందిరంలో సమాధి చేశారు. ఇప్పుడు అక్కడ శ్రీ సాయిబాబా సమాధి మందిరం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఎవరిని ద్వేషించవద్దు, సత్యం చెప్పండి, ప్రేమ చూపించండి, దేవుని నమ్మండి, కర్మ చేయండి. ప్రతి జీవిలోనూ దేవుడున్నాడు. సాయిబాబా భక్తులు ప్రపంచమంతా ఉన్నారు. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు షిర్డీకి వచ్చి ఆయన ఆశీస్సులు పొందుతున్నారు. ఓం సాయి రామ్ అనే నామస్మరణలో అపార శక్తి ఉంది.